హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజైతే సింపుల్గా చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఈజీగా చేసేయచ్చండి. ఇది బ్యాచిలర్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాచీ, లవంగా, దాల్చిని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఈ ఆనియన్స్ అనేది బాగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేనైతే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఉప్పు, కారం, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కొద్దిగా వేసి ఇది ఒక అరగంట ముందు అయితే ఉంచేసుకున్నాను అనమాట. ఈ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకనే నేనేం పెట్టలేదు. తర్వాత ఇది వేయించుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్ అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. వేగాక ఇప్పుడు మూత తీసేసి చూడండి, మధ్య మధ్యన ఇలాగ కలుపుకోండి. చాలా ఈజీగా చేసేయచ్చండి. ఎప్పుడు కన్నాక మనకి టైం లేకుంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, అలానే ఇక్కడైతే నేను చికెన్ మసాలా వేసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్దైనా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే మన కర్రీ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఒక టీ కప్పు గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, వాటర్ వేసాక మూత పెట్టుకొని కొద్దిగా చికెన్ ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది. ఇక్కడ ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ అయితే ఇవ్వండి. చాలా ఈజీగా చేసేయచ్చు. అలానే కర్రీ అనేది సూపర్గా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.